మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీలో అయ్యప్ప స్వామి మాలలో భక్తి రసాన్ని పండించబోతున్నాడు రవితేజ. దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు అంతా సినిమా గొప్పదనం గురించి చాలానే మాట్లాడారు. ఈవెంట్ మొత్తంలో అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి పాట మంచి వైబ్ క్రియేట్ చేసింది. అంతా బాగానే జరిగినా హీరో రవితేజ అన్న ఒక్క మాటతో పెద్ద వివాదమే రాజుకుంది. సినిమా వాళ్లకు సంస్కారవంతమైన భాష మాట్లాడడం రాదా? ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్తగా మాట్లాడలేరా? లేదంటే సినిమా హైప్ కోసం కావాలనే కాంట్రవర్సీలు సృష్టిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమాలో తన బిడ్డగా నటించిన చిన్నారి నక్షత్ర తనకు ఓ నిక్ నేమ్ పెట్టమని రవితేజను అడిగితే ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి. What nickname would you like to give me? What? Sorry? What nickname? Nickname. You, Nakshatra. Oh yeah. Mudrumunda. 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 Muduru. Sorry, I don't know the meaning. I'll tell you later. ఆ పదం ఉచ్చరించడానికే చిన్నతనంగా అనిపిస్తోంది. గడుసు పిల్ల అనే ఉద్దేశంలో రవితేజ ఆ నిక్ నేమ్ తో పిలిచినట్టు తెలుస్తోంది. అయితే దానికి అలాంటి పేరు పెట్టాలా? ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేకపోతే ఆ చిన్నారి అర్థం అడిగినప్పుడు రవితేజ ఎందుకు చెప్పలేకపోయారని జనం ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పకుండా దాటవేయడంలోనే ఆయన నోరు జారిన విషయాన్ని గుర్తించినట్లు అర్థమవుతోంది. ముదురు, గడుగ్గాయ్, గడుసు పిల్ల, హుషార్ పిల్ల, మొండిగటం ఇలా ఏ పేరైనా పెట్టొచ్చు. కానీ రవితేజ ఆ ముదర పదం వాడటం ఇప్పుడు వివాదానికి దారితీసింది. మరి దీనికి ఆయన ఏం సంజాయిషి ఇస్తారో చూడాలి. చిన్న పిల్లతో రవితేజ మాట్లాడిన భాషపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలియజేయండి.